పైథాన్ ప్రోగ్రామింగ్లో మాడ్యూల్ 9 అనమాట. మాడ్యూల్ 9 పేరు లూప్స్ గురించి చూద్దాం. ఓకేనా. లూప్స్లో ఫస్ట్ ఈ వీడియోలో వైల్ లూప్స్ చూద్దాం. ఓకేనా. లూప్స్ చాలా ఇంపార్టెంట్ పైథాన్లో. లూప్స్ ఏంటి అంటే ఒక ప్రోగ్రామ్ సేమ్ థింగ్ని మళ్ళీ చేస్తుంది మనం సాటిస్ఫై అయ్యే వరకు. ఇప్పుడు సపోజ్ నేను 1 to 10 అంటే ఇప్పుడు 1 to ఇప్పుడు ఏం చూసినా ప్రింట్ 1 2 3 ఇట్లా అన్నీ ప్రింట్ చేయాలనుకుంటున్నా. అట్లా 10 వరకు ప్రింట్ చేయాలనుకుంటున్నా. 10 వరకు ప్రింట్ చేయాలంటే ప్రతిసారి నేను ప్రింట్ స్టేట్మెంట్ రాలేను కదా. ప్రింట్ 1 ప్రింట్ 2 ప్రింట్ 3 ప్రింట్ 4 1 to 10 నెంబర్స్ ప్రింట్ చేయాలంటే నువ్వు 100 సార్లు 10 సార్లు ప్రింట్ స్టేట్మెంట్. నేను ఒకవేళ 100 సార్లు 100 నెంబర్లు ప్రింట్ చేయాలంటే ప్రతిసారి ప్రింట్ 1 ప్రింట్ 2 ప్రింట్ అలా రాసుకుంటూ లేవు కదా. సో ఒకటే దాన్ని మనం 100 సార్లు రాసి ప్రింట్ 1 ప్రింట్ 2 ప్రింట్ 3 అట్లా కొడితే నాకు అట్లా 1 to 100 ఎంత కావాలని 100 అట్లా ప్రతిసారి రాయలేం. కాబట్టి మనం పనులను ఈజీ చేయడానికి లూప్స్లో పెట్టచ్చు. లూప్స్లో పెడితే ఆ ప్రింట్ స్టేట్మెంట్ని నీకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు నువ్వు ఎగ్జిక్యూట్ చేయొచ్చు. అన్నిసార్లు అక్కడ ప్రింట్ అవుతుంది. ఆ నంబర్ ఎన్ని కావాలంటే అంట కండిషన్ బట్టి ప్రింట్ అవుతుంది. పోతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వైల్ లూప్లో ఎట్లా అంటే ఈ కండిషన్ ట్రూ అయితేనే లోపలికి వెళ్తుంది అన్నమాట. లూప్స్ కెన్ బి ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ అలాంగ్ యాజ్ స్పెసిఫిక్ కండిషన్ ఈస్ రీచ్డ్. సో వైల్ లూప్ ట్రూ బ్లాక్ ఆఫ్ కోడ్ యాజ్ అ స్పెసిఫిక్ కండిషన్ ట్రూ. సో ఎప్పుడైతే కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ లోపల ఉన్న కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చూడు కౌంటర్ ఈక్వల్స్ టు 1 కౌంటర్ ఈక్వల్స్ టు 0 ఇచ్చాను. ఎప్పుడైతే కౌంటర్ <5 వరకు ఇదంతా ప్రింట్ అవుతూ ఉండాలి. ఆ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ కావాలి. +1 అంటే 1 ఒక్కసారి మళ్ళీ ఇంక్రిమెంట్ అవుతుంది. అట్లా కౌంటర్ ఈక్వల్స్ టు 2 అవుతుంది ఫస్ట్ ఇటరేషన్లో. 1 అవుతుంది. ఇక 0 కాస్త ఈ +1 అని కాబట్టి 1 అవుతుంది. సెకండ్ ఇటరేషన్లో ఏమవుతుంది కౌంటర్ 2 అవుతుంది. కౌంటర్ 3 కౌంటర్ 4 కౌంటర్ 5. ఎప్పుడైతే కౌంటర్ ఈక్వల్స్ టు 5 అయినప్పుడు 5 <5 అని చెక్ చేస్తుంది కండిషన్. కాదు ఫాల్స్. సో ఇది ఎగ్జిక్యూట్ కాదు. కౌంటర్ అనేది ఎగ్జిక్యూట్ కాదనమాట. అట్లా అవుతుంది. ఓకేనా. ఆ ట్రూ అయ్యేట వరకు ఆ కండిషన్ ఎగ్జిక్యూట్ అయితేనే ఉంటుంది. ఇప్పుడు ఒకటి వేరియబుల్ డిక్లేర్ చేయమన్నాడు ఏ అని, దాన్ని 0 ఇనిషియలైజ్ చేయమన్నాడు. తర్వాత సింటాక్స్ యూజర్ ఈ సింటాక్స్ వైల్ కండిషన్ సింటాక్స్ ఇట్లా ఉంటుంది. వాడి అవుట్పుట్ ద ప్రింట్ ఏ ఇన్ ఏ సపరేట్ లైన్ అలాంగ్ యాజ్ విత్ <7 does not print any other than text. సో వైల్ ఏ <7 వరకు ఏం చేయమంటుండు ఏని ప్రింట్ చేయమంటుండు. మళ్ళీ పెరగాలి కదా. ఏ మళ్ళీ +=1 రాయొచ్చు. లేకపోతే ఏ +1 రాసిన రెండు గదే మీనింగ్ వస్తుంది. సో ఈ సిచ్యువేషన్లో ఒక 1 పెరగాలి కాబట్టి +1 ఇక్కడ +1 వేసిన. సో ఇట్లా వస్తుంది వైల్ లూప్. అర్థమవుతుంది కదా. నెక్స్ట్ ప్రింట్ 5 to 20 ప్రింట్ చేయమన్నాడు. 5 నుంచి 20 వరకు ప్రింట్ చేయమన్నాడు. సో టాస్క్ అది. సో మనం 5 నుంచి స్టార్ట్ చేద్దాం. 5 నుంచి ఆల్రెడీ ఇక్కడ రాసిండు. సో వాడు ఇన్స్టాల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. 5 డిక్లేర్ చేసినాం అనుకో. ఎప్పటి వరకు <= 20 లేకపోతే <21 కూడా రాయొచ్చు. ప్రింట్ అవుతూ ఉంటుంది. అనేది ఇంక్రిమెంట్ కావాలి. I +1 ఇంక్రిమెంట్ అవుతుంది. ప్రతిసారి 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది ఫ్రై ప్రింట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు 5 ఏమైపోతుంది 5 + 1 6 అవుతుంది. సో I6 అయినాక I6 అనేది <21 అని చెక్ చేసుకుంటుంది. ఎస్ ఇట్స్ <21 ట్రూ కండిషన్ ట్రూ కాబట్టి I ప్రింట్ అవుతుంది 6 ప్రింట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు ఎంత అవుతుంది 6 ఉంది. 6 + 1 ఎంత 7. సో I ప్రింట్ అవుతుంది 7 అవుతుంది. ఇక్కడ పోయి కండిషన్లో చెక్ చేసుకుంటుంది. వైల్ కండిషన్ 7 <21 ఎస్ ట్రూ. మళ్ళీ ఏం అవుతుంది ప్రింట్ 7 అవుతుంది. సో అదే అట్లా జరుగుతూ ఉంటుంది. లాస్ట్ 21 అయినాక I21 <21 అని చెక్ ఫాల్స్. సో ఈ ప్రింట్ స్టేట్మెంట్ I21 ప్రింట్ కాకుండా కండిషన్ అయిపోతుంది. అట్లా జరుగుతుంది అనమాట కండిషన్ ఇటరేషన్.
చూడండి ఇవన్నీ ప్రింట్ అయినాయి. సింపుల్, కొంచెం అర్థం చేసుకుంటే చిన్న చిన్న కామన్ సెన్స్ ఉన్నాయి అంటే. ఇక ప్రింటింగ్ 10 నుంచి 0 వరకు ప్రింట్ చేయమంటుండు. సో ఏం చేద్దాం, 10 నుంచి 0 చేయమంటుండు. సో వుడ్ ఇట్ బి డిక్రిమెంట్ కూడా చేయొచ్చు. సో ఐ 10 తో పెడదాం. వైల్ ఏ అనేది గ్రేటర్ ద ఈక్వల్స్ టు 0 ఉండాలి. ఏం చేద్దామంటే ఏ ఈక్వల్స్ టు ఏ మైనస్ 1, ఒక్కోసారి ఏ మైనస్ అవుతూ 1 అవుతూ ఉంటుంది. సో ప్రింట్ ఏ అంతే. ఇప్పుడాక ఏం చేస్తాం, 5 నుంచి 20 ప్రింట్ చేసినాం కదా, ఉల్టా ప్రింట్ చేయాలంటే ఏం చేస్తావు, ఒక్కొక్కటి మైనస్ చేసుకుంటా. సో +1 చేసినావు ఇంతకుముందు ప్రోగ్రామ్లో, -1 చేసుకుంటూ రావాలి. అట్లే ఇప్పుడు చూడు ఇట్లా వస్తుంది. ఇప్పుడు 10 నుంచి 0 వరకు ప్రింట్ అయింది వైల్ లూప్స్. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ని ప్రింట్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 10 to 20 ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నాడు. 10 to, సో ఏ ఈక్వల్స్ టు 10 అన్నాం. 10 నుంచి స్టార్ట్ చేద్దాం. ఆడ్ నెంబర్స్ ప్రింట్ చేయమన్నాడు కాబట్టి కండిషన్ ఉంటుంది. ఇఫ్ ఎల్స్ అయిపోయింది కదా మనది. ఇఫ్ ఏదైతే ఫస్ట్ ఏం చేయాలంటే వైల్ ఇది యూజర్ ఇస్తారు ఇన్పుట్ సరే ఆగు. సరే ఫస్ట్ వైల్ కండిషన్ డిక్లేర్ చేద్దాం. కానీ ఫస్ట్ ఒకటి ఇన్పుట్ ఉండాలి. 10 నుంచి స్టార్ట్ చేయమన్నాడు, 10 నుంచి స్టార్ట్ చేద్దాం. ఏ పర్సెంటైల్ టు ఏది నాట్ ఈక్వల్స్ టు 0, ఇది ఈవెన్ నంబర్ కాదా చెక్ చేయడానికి ఇది ఫార్మ్. ఏదంటే 2తో డివిజిబుల్ అయినప్పుడు 0 వస్తే ఇట్స్ అన్ ఈవెన్ నెంబర్, ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు 0 అయితే ఇట్స్ అన్ ఆడ్ నెంబర్. అదే అయినాకో ప్రింట్ ఏ. తర్వాత ఏం కావాలా, ఏ ఈక్వల్స్ టు a+1, వైల్ ఇంకొక కండిషన్ పెట్టాం. అండ్ ఇంకేమన్నది, ఏ అన్నది 20 కన్నా తక్కువ ఉండాలి కదా, 21 అని పెట్టాం. లేకపోతే << 20 రాసినా అదే మీనింగ్ వస్తుంది. 2 కండిషన్ పెట్టాం. రాంగ్ ఆన్సరా, వాడు అంత కష్టపడ్డాడు, జస్ట్ దాన్ని ఏ <<20 పెట్టేసుకున్నాడు. <<20 పెట్టుకోండు, ఇక్కడ 11 స్టార్ట్ చేసిండు. ఇప్పుడు ఏమైపోతుంది, ప్రతిసారి A11 ప్రింట్ అవుతుంది. సో A10 ప్రింట్ చేద్దాం. 10 ప్రింట్ కాదు, సో 11 అవుతుంది. తర్వాత 11 + 1 ఏంటవుతుంది, 12 అవుతుంది. 12. సో ఇట్లా చేస్తారనమాట వైల్ లూపు. ఒకేలా ఏం చేసిండు, ఏ అనేది <<20 అన్నాడు. <20 ఏని 11తో డిక్లేర్ చేసిన. ప్రతిసారి +2 చేస్తే ఇప్పుడు 11 డాట్ నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత, 13. సో 13 రావాలంటే ఏం చేయాలి, +2 చేయాలి. సో A+2 దాన్ని ప్రింట్ చేస్తున్నా ప్రతిసారి అట్లా. ఇదేమంటున్నావు, ప్రింట్ పవర్_2 అంట. పవర్_2 ఏంటి 2 4 వచ్చింది. తర్వాత 2 3 2 4 2 5 అట్లా ఇంక్రిమెంట్ అవుతుంది. 2 4. సో వాడు ఏమంటున్నాడు, I 2 ఓకేనా. వైల్ I is less than or equals to n. 128 వరకు 2 పవర్ ప్రింట్ చేయమంటాడు. సో ఏం చేయాలి, ఐని ప్రింట్ చేద్దాం. ప్రింట్ ఐ. ఇప్పుడు ఐ కూడా మళ్ళీ ఇంక్రిమెంట్ కావాలి. I = I × 2. 4 అయిపోతుంది. 4 అయిపోయినాక మళ్ళీ అట్లా అట్లా ఇంక్రిమెంట్ మల్టిప్లికేషన్ అవ్వకుండా ఐ పెరుగుతూ ఉంటుంది. అట్లా మనకు 2 ప్రింట్ ఆఫ్ 2 అనేది అవుతూ ఉంటుంది అనమాట.
సీక్వెన్స్. బేసిక్ మ్యాథ్స్ అక్కడ కండిషన్ పెట్టి అక్కడ చేయాల్సిన క్యాల్కులేషన్, అంటే అక్కడ ఏం లేదు. నీకు మ్యాథ్స్ కొంచెం వచ్చి ఉండాలి. ఫార్ములా యూజర్ ఇన్పుట్ లూప్ అంట. మనము ఒక నమ్మని ఒకటి డిక్లేర్ చేసి దాంట్లో యూజర్ ఇన్పుట్ తీసుకోవాలి. ఏని 0తో ఇనిషియలైజ్ చేయమంటుండు. సో ఆల్రెడీ వాడు ఏ ఈక్వల్స్ టు 0 చేసిన వైల్ లూప్ వాడమంటుండు. వైల్ వాడిన ఏమంటుండు, వైల్ లూప్ క్రియేట్ ఏ లూప్ అవుట్ ఫాలోయింగ్ ప్రింట్ ఏ ఇన్ సపరేట్ లైన్ యాజ్ లాంగ్ as ఏ ఇట్ ఈస్ లెస్ దెన్ నమ్. ఏ లెస్ దెన్ నమ్ అయ్యేంత వరకు ఏం చేయమంటుండు, ప్రింట్ ఏని ప్రింట్ చేయమన్నాడు. ఇంక్రిమెంట్ ఏ బై 1 అంట. ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 1 చేయమన్నాడు. అంతే. ఇక్కడ టాస్క్ ఇచ్చిందే నేను చేసిన, కొత్తగా ఏం చేయాలి. ఆ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రోగ్రామింగ్ కోడ్లో పెట్టిన. అంటే కరెక్ట్ వచ్చిన స్టేట్మెంట్ జరగాలి, వాడు చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవాలంటే. ఓకేనా. బేసిక్ స్ట్రాంగ్స్ అనుకో చేయగలుగుతాం మనం ప్రాబ్లమ్. సో ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చేద్దాం. లూప్స్లో A4 ఇచ్చిండు, B1 ఇచ్చిండు. ఎప్పుడైతే A నాట్ ఈక్వల్స్ టు B అయినప్పుడు అవును 4 నాట్ ఈక్వల్స్ టు 1, సో Bని ప్రింట్ చేయాలి. B1 ప్రింట్ అవుతుంది. 1 ఈక్వల్స్ టు మళ్ళీ అది ఇంక్రిమెంట్ ఉంటుంది. ఇప్పుడు అది సో అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 1 2 3 ప్రింట్ అవుతుంది అంతే. ఓకేనా. అట్లా చేయాలి. క్వశ్చన్ పాస్ చేయండి. నేనైతే వీడియో చూస్తున్నాను, పాస్ చేయండి. పాస్ చేసి అది చదవండి. చదివేసి మీరు ఏమనుకుంటున్నారో అనుకోండి. ఫస్ట్ సొల్యూషన్ అనుకోండి. తర్వాత నేను కరెక్ట్ సొల్యూషన్ చేసి కరెక్ట్ వస్తే మీకు ఒక హ్యాపీ. అట్లా అనమాట. ఇంకా టైం స్ట్రిప్ పెట్టేసేసి మీరు ఆన్సర్ కామెంట్ చేస్తే ఇంకా సంతోషం. నేను చేసేది ఒక పుక్కలుగానే వెళ్ళిపోతున్నాను అనుకుంటా. తర్వాత వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ద కోడ్. సో ఇప్పుడు A1 B4 ఇచ్చిండు. ఏ నాట్ ఈక్వల్స్ B అయినప్పుడు ప్రతిసారి ఇంక్రిమెంట్ కావాలి. సో ప్రింట్ B4 ప్రింట్ కావాలంటుండు. 4 ప్రింట్ అవుతుంది. 4 + 1 5 అయింది. 5 నాట్ ఈక్వల్స్ టు ఫస్ట్ 4 ప్రింట్ అవుతుంది. 4 ప్రింట్ అయిందంటే ఇంక్రిమెంట్ అవుతుంది. కీస్ ప్రింటింగ్ ఆల్ ఇంటిజర్స్ ఫ్రమ్ 4. అవును 4 అంటే ఇంక్రిమెంట్ అయినా 5 అవుతుంది. 4 ఇక్కడ చూడు, ఎందుకంటే 4 + 1 అవుతుంది 5. 5 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B. అట్లనే 6 అవుతుంది నెక్స్ట్ B. 6 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 4. అట్లా నంబర్స్ పెరుగుతూ ఉంటాయి. 4 5 6 7 అట్లా అన్ని ఇంటిజర్స్ ప్రింట్ అవుతాయి ఇన్ఫినిటీ వరకు. ఇప్పుడు సీనియర్ బేస్డ్ క్వశ్చన్. I ఇచ్చిండు. I less than or equals to 5, print 5. Following code means the printing numbers from 1 to 5. అవును. What is the expected output of the given code? Provide also please also provide the explanation. ఏమొస్తుంది అవుట్పుట్? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 5 వరకు. ఎందుకు 5 వరకు ప్రింట్ అవుతుంది అంటే బికాస్ ఆఫ్టర్ increment of 5 equals to 6, it not satisfy the condition in while loop. అందుకే 5 వరకు ప్రింట్ అవుతుంది. అట్లా సరేనా. ఇప్పుడు నమ్ నాట్ ఈక్వల్స్ టు 0 అంట. నమ్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఎక్స్ప్లెయిన్ ద కోడ్ గివెన్ అబౌవ్ నెవర్. ప్రింట్ డన్. నమ్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 ఉండొద్దంట. ఎంటర్ ద నంబర్ అంట. నంబర్ తీసుకుంటుంది. ఏమన్నా టేక్స్ ద యూజర్
ఇన్పుట్ అదర్ దెన్ 0. అంతే, యూజర్ ఇన్పుట్ తీసుకుంటున్నాడు అక్కడ ప్రోగ్రామ్లో, ఇంకేముంది. ఎందుకంటే ఇది ఇన్పుట్ ఫంక్షన్, ఎంటర్ నెంబర్. ఒకవేళ ఈక్వల్స్ టు 0 అయినాకో అసలు నెంబర్ తీసుకోదు, నాట్ ఈక్వల్స్ టు 0 అయితే తీసుకుంటుంది. అయిపోయిన మాడ్యూల్.